మంగోలి కూరగాయలు ఫిరమున్నాయి అంటాను వండుకుంటున్నదో లేకుంటే పక్కింట్లో కూర అడుకోచుకుంటున్నదో అరుచుకుందాముండి. అబ్బా అక్కడున్న కూరగాయల్ని గంపలు గంపలు తెచ్చి ఇక్కడ మస్తు బేరం చేసుకోవాలి. మా మంగోలి కాళ్ళకి చక్రాలు ఉంటాయి, ఎప్పుడు నడుస్తుంది ఉరుకుతూనే ఉంటుంటది. మంగోలి ఉంటే ఊగాది లేకుంటే శివరాత్రి అవుతుంది బతుకు గాని ఈ దెబ్బతో మస్తు పైసలు సంపాదించాలి. ఉట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగిరిందాత. మంగోలి ఎడుకోతున్నావు? బందర్ లడ్డు కొనుకొచ్చుకుందామని బందరు పోతున్నా, వస్తావా నువ్వు కూడా? కరెక్ట్ టైం ఎలా చూసుకుంటా మీరు వచ్చలే. సూర్యుడు ఎమ్మంటే దూలాన్ని గుచ్చుకొని తెచ్చిండ్రట వెనకటికి. ఎవరో మిఠాయి కొనుక్కోనికే బందరు పోవాలా? ఇగో వట్టిగా నా టైం వేస్ట్ చేయకు చెప్తున్నా సత్తి. నేను రాజస్థాన్కి పోతున్నా, పోనీ నన్ను. రాజస్థాన్ ఎందుకు పోతావు? ఆడ వంటలు మస్తుంటాయి కదా, వంటలు ఎక్కి ఆడుకుంటావు. కాదు సత్తి, అక్కడ ఎడాయిలా ఉష్క ఉంటది కదా, ఆ ఉష్కని తాడు వేద్దామని పోతున్నా. తాళ్ళేరు గిరి లేదు, రాజస్థానం ఎందుకు పోతున్నావా చెప్పు ముందుగాల. టమాటాలు ఆయనకరం జారి చూరా, టమాటాలు తీసుకుందామని పోతున్నా. బీత్తర్ మంగోలి కూరగాయలు కొననీకే గారికెందుకు? పట్నంలో రైతు బజారు లేవా? అబ్బో రైతు బజార్లో అమ్మేది కూడా బయటి రాష్ట్రంలో పండే కూరగాయలే నాయన, మన తానేమైనా వండుతున్నాయా? రాజస్థానంలో టమాటాలు కొనుక్కొని కూర వండుకొని అన్నీ తింటావా? ఏహే కూర వండుకొని కాదు, ఎప్పుడు కూరలు వంటలు. బస్తాలు బస్తాలు టమాటాలు తెచ్చి ఇక్కడ అమ్ముతా. అబ్బరకుందో మంగోలి, మరి నీ తాన ఛార్జీకి పైసలు లేవు సత్తి, నడుచుకుంటా పోతా. బీత్తర్ మంగోలి రాజస్థానం అంటే రాజేంద్ర నగర్ అనుకుంటున్నావా? బయటి రాస్తా మరి. నువ్వు చెప్తే గానీ మాకెరక కాదు కదా. అదొక్కటే కాదు, ఇంకా 2-3 రాష్ట్రాలు కూడా తిరిగి వస్తా చూసుకో. ఇక టమాటా కంఫలు నెత్తి మీద పెట్టుకొని టమాటలో ఫిరం ఫిరం టమాటలో అంట నమ్ముతావా బయట రాష్ట్రాలలా? ఏహే కాదు, ఉత్తరప్రదేశ్ నుంచి ఆలుగడ్డ కాకరకాయ, ఇంకా మహారాష్ట్ర నుంచి పచ్చిమిర్చి, రాజస్థాన్ నుంచి టమాటాలు తెస్తా. అంత దూరంకి వెళ్ళి తెస్తే ఆడిపోవా? ఎవ్వరు కొనరు, బిజినెస్ పోయి బికారి అవుతావు నువ్వు. అబ్బో నేనేమన్నా నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వస్తాను అనుకుంటున్నావా? ఇట్లా లారీలలో వేస్తా. మంగోలి నీ మోకాలలో మస్తు దమాకున్నరి, తగ్గకే అమ్ము, నీకు పెళ్లి జల్దీ అవుతుంది. గట్లయితే నాకేం లాభం? రాజస్థాన్ కి పోయి పలుగురాలు తెచ్చుకున్నట్టు అవుతుంది నా పని. అందరు ఎట్లా అమ్ముతారో అట్లనే అమ్ముతా నేను కూడా, తక్కువకి ఎందుకు అమ్ముతా? మంగోలి మరి మన తానే ఎందుకు పండుతలేవు అక్కడ లేక? మన తాన కరువు ఉండే కదా సత్తి, వేసిన పంట ఎట్లేస్తే అట్లే ఎండిపోతుండే నీళ్లు లేక. ఎట్లా పండుతాయి చెప్పు? ఇంకా బయట రాష్ట్రాలు బగ్గున్నాయా లేకుంటే ఆనలు ఆనే పడుతున్నాయా? ఏముంది సత్తి, అక్కడ అడుగుబడుగు నీళ్లతోని మంచిగా వండించుకుంటుండ్రు, బయట రాష్ట్రాలలో అమ్ముతుండ్రు. పక్కపంటి రాష్ట్రాలకి అగ్వసగ్గోకి అమ్మొచ్చు కదా, గంత రేటుకి ఎందుకు అమ్మాలి? అక్కడ నుంచి వచ్చే లారీలు ఏమన్నా ఉత్తపుణ్యానికి వస్తాయి అనుకుంటున్నావా? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కూరగాయలు పిరమవుతాయి. మంగోలి నువ్వు తెచ్చినాక నేను నీ తాన్నే కొంటా, ఏదైనా కిలో 10 రూపాయలకి ఇవ్వాలి, సరేనా? ఎబ్బో అస్సలు దూనిరే, అస్సలకే ఇయ్య. దాన ధర్మాలు చేస్తే ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది, నీకైతే అస్సలకే ఇయ్య. ఏం చేసుకుంటావు? కాయకర్లేచుకోకర్లేదు. నాకెరికే నువ్వు ఇయ్యవంట అని ఫీసినా సానవు, నువ్వు ఇత్తగిచ్చినా కూడా నేను తీసుకోను. మంగోలి బేరం ఎట్లా చేస్తుందో చూడాలి.